హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఇప్పుడు మనం శ్రీశైలం గుడి దగ్గర ఉన్నాం. మనం శ్రీశైలం మీకు నిన్న చెప్పినట్టుగా దాదాపు 280 కిలోమీటర్లు ట్రావెల్ చేసి హైదరాబాద్లోని మియాపూర్ ఏరియా నుంచి స్టార్ట్ చేసి మనం హైటెక్ సిటీ నుంచి శ్రీశైలం రోడ్ అయితే చాలా బాగుంది. మనకి ఆల్మోస్ట్ 5 to 6 hours జర్నీ అయితే పట్టింది. ఎందుకంటే దాంట్లో మీకు 60 to 70 కిలోమీటర్స్ ఘాట్ రోడే ఉంది. ఎవ్రీ 1 కిలోమీటర్స్కి మీకు స్పీడ్ బ్రేకర్స్ కూడా వస్తూ ఉంటాయి ఘాట్ రోడ్లో. అందుకని కొంచెం టైం పడుతుంది, బట్ జర్నీ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు బైక్ మీద వచ్చినా ఆర్ఎల్స్ 4-wheelerలో వచ్చినా జర్నీ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం ఆఫ్టర్నూన్ 2 o'clock అయితే శ్రీశైలం రావడం జరిగింది. అక్కడ కరికాల సత్రంలో మనం రూమ్ తీసుకున్నాం అండ్ నైట్ వరకు బాగా రెస్ట్ తీసుకుని నైట్ ఆ సత్రంలోనే మనకి అన్నదాన సత్రం అయితే ఉంది. అక్కడ మనం భోజనం కూడా చేయడం జరిగింది. మార్నింగ్ 4 o'clock లేచి 4:30 కల్లా రెడీ అయ్యి 10 to 15 minutes అంటే 900 meters దూరంలోనే ఉంది సత్రం నుంచి. సో మనం గుడి అయితే 5 o'clock చేరడం జరిగింది. దాంట్లో మనకి 150 రూపీస్, 300 రూపీస్ అండ్ 500 రూపీస్ మొత్తం 3 టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మనం 300 రూపీస్ టికెట్ తీసుకుని మొత్తం ఫ్రెండ్స్ అందరం కలిపి 5 o'clockకి గుడిలోకి ఎంటర్ అయ్యాం. మహాశివుడి దర్శనం జరిగేసరికి మనకి 5:30 అయింది. అమ్మవారి దర్శనం 5:45 అండ్ 6 o'clock కల్లా మనం బయట ఉన్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగిందని చెప్పాలి. అండ్ ఈ శ్రీశైలం ట్రిప్పు హైదరాబాద్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఒకసారి రావాల్సినటువంటి ట్రిప్పు. ఎందుకంటే ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఏరియాను కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మీకు కూల్ డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ అలాంటివి ఏమీ దొరకవు. ఏది దొరికినా సరే మీ దగ్గర గ్లాస్ బాటిల్ ఉంటే దాంట్లో ఫిల్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళు గ్లాస్ బాటిల్స్లో అమ్ముతూ ఉంటారు. మీకు ఈ శ్రీశైలం ఏరియాను కూడా కంప్లీట్గా నేను కవర్ చేసి చూపిస్తాను. అంతకుముందు మన బ్యాక్ సైడ్ మెయిన్ టెంపుల్ అయితే ఉంది. మనకి లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి దీని విజువల్స్ అయితే ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. లోపల టెంపుల్ దాని ఏరియల్ వ్యూ కంప్లీట్గా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ఫ్రీ దర్శనం కౌంటర్ని చూడొచ్చు. దీంట్లో మ్యాక్సిమం సామాన్యులందరూ ఈ లైన్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇది ఫ్రీ సర్వీస్ అనమాట. ఈ ఫ్రీ దర్శనం కౌంటర్లో మనకి చాలా టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఎక్కువ శాతం ఆపుతూ ఉంటాడు. మ్యాక్సిమం 1 to 3 hours వరకు టైం పట్టవచ్చు ఒకవేళ టెంపుల్ బాగా బిజీగా ఉంటే. ఇప్పుడు మనం 300 రూపీస్ అండ్ 500 రూపీస్ కౌంటర్ దగ్గర ఉన్నాం. ఈ కౌంటర్లో మనం దర్శనం చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది, ఎందుకంటే క్యూ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. మనం ఇటు సైడ్ చూసినట్లయితే 300 and 500 రూపీస్కి వీళ్ళు టోకెన్స్ ఇస్తారు. వన్స్ ఆ టోకెన్స్ తీసుకుని ఇటు సైడ్ ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ టోకెన్స్ని స్కాన్ చేసి మనని లోపల పంపిస్తారు. ఫస్ట్ మనకి పరమశివుడి దర్శనం చేసుకోవచ్చు, తర్వాత అమ్మవారి దర్శనం, మనకి లాస్ట్లో పులిహార కూడా పెట్టడం జరుగుతుంది. వన్స్ దర్శనం చేసుకున్న తర్వాత మనం బయట షాపింగ్ చేసుకోవడానికి బుక్స్, అగరబత్తి ప్యాకెట్స్ అండ్ ప్రసాదం లడ్డూలు ఇవన్నీ కూడా మనం కొనుక్కోవడానికి ఆప్షన్ అయితే మనం చూడొచ్చు. ఈరోజు క్యూ అయితే బాగానే ఉంది. దర్శనానికి నిన్నైతే ఆల్మోస్ట్ 2 to 3 hours పట్టిందని చెప్పారు. ఈరోజు అయితే కొంచెం కంఫర్టబుల్గానే ఉన్నట్టుంది, చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది.
ఇక్కడ మనకి శివగంగా జలప్రసాద పథకం అంటే ఫ్రీ మినరల్ వాటర్ అన్నమాట. ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ ఆర్ఓ ఆర్ మినరల్ వాటర్ ప్లాంట్స్ చాలా సెటప్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్లేస్ని చాలా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు. వాటర్ కూడా చాలా ప్యూర్ అండ్ మంచి క్వాలిటీతో ఉన్నాయి. ఐ థింక్ జనరల్గా మనం వాటర్ బయట తాగినట్లయితే ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటాం, కానీ ఇక్కడ వాటర్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనకి ఇక్కడ టీ టిఫిన్స్ కూడా చాలా అందుబాటు ధరల్లో ఉన్నాయి. ఒక ప్లేట్ ఇడ్లీ మనకి 40 రూపీస్కి, దోశ 60 రూపీస్కే మనకు దొరుకుతున్నాయి. ఫుడ్ విషయంలో కూడా మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తున్నారు. అభిరుచి, సాయి బాలాజీ అలాంటి ఎన్నో హోటల్స్ మనం చూడొచ్చు. సో శ్రీశైలం ఎవరు వచ్చినా సరే ఫుడ్ విషయంలో ఇక్కడ నాన్ వెజ్ అయితే దొరకదు. మందు కూడా అంటే మద్యం కూడా దాదాపు 11 కిలోమీటర్ల దూరం వరకు కూడా మీకు ఎక్కడ అందుబాటులో ఉండదు. దీన్ని చాలా పవిత్రంగా మెయింటైన్ చేస్తున్నారు. గుడి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ విధంగా బయటికి రావడం జరుగుతుంది. వన్స్ ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఒకటి ఉంది. దీనికి మీకు పూజకి సంబంధించి పిల్లలు ఏమైనా కొనుక్కోవాలన్నా అన్ని ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. పదండి మీకు ఆ షాపింగ్ కాంప్లెక్స్ని కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి రకరకాల పట్టు పంచలు, కాటన్ పంచలు, అమ్మవారికి చీరలు, కండువాలు, రకరకాల ఐటమ్స్ అన్ని మనం చూడొచ్చు. ఇవి చాలా మంచి ప్రైస్లోనే మనకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా రోజు వీళ్ళు 100లో ఇవైతే అమ్ముతూ ఉంటారు. పూజకి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. మన ఎదురుగుండా ఇప్పుడు జగదీష్ గారు ఉన్నారు. ఇది శ్రీశైలం లోకల్ అంటే అయినా ఈ షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఇక్కడ? ఇది మామూలుగా వచ్చేసి 30 సంవత్సరాల నుంచి. అవతలు ఉండేవి యువతలు షిఫ్ట్ చేసినారు ఇప్పుడు. ఓకే, ఇంతకుముందు షాప్స్ ఆ సైడ్ ఉండేవి, ఇప్పుడు ఇటు సైడ్ షిఫ్ట్ చేసి వీళ్ళకి అలాట్ చేయడం జరిగిందట. ఈ షాప్లో మీరు పూజకి సంబంధించిన జనరల్ ఐటమ్స్ పూజకు సంబంధించినవి ఉంటాయి. ఓకే, ఇక్కడ పట్టు పంచలు అండ్ కాటన్ పంచలు మనం రకరకాలు చూస్తూ ఉన్నాం. ఏ రేంజ్లో ఉంటాయండి ఇక్కడ? స్టార్టింగ్ 100 రూపాయల నుంచి ఉంటాయి. 100 రూపాయల నుంచి హైయెస్ట్ ఎంత ఉంటుంది? హైయెస్ట్ 600. 600 రూపాయల వరకు ఉంది. అండ్ మీరు కోకోనట్స్ కూడా అమ్ముతున్నారు కదా, కోకోనట్ పెయిర్ ఎలా అమ్ముతున్నారు? 60 రూపాయలు. ఇక్కడ మనకి 2 కొబ్బరికాయలు ఒక సంచిలో 60 రూపాయలకి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకేం దొరుకుతాయండి? కుంకుమ, ప్రసాదాలు, పూజ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే, కుంకుమ, ప్రసాదాలు అండ్ దీపాలకు సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనకి దేవుడికి సంబంధించి రకరకాల పూలదండలు అంటే ఆర్టిఫిషియల్ వే కానీ రకరకాల కలర్స్లో అందుబాటులో ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఇక్కడ దేవుడి ఫోటోలు అయితే చాలా వెరైటీస్లో అందుబాటులో ఉన్నాయి. ఇది చాలా ఫేమస్ షాప్ అట. ఇక్కడ మనకు కావాల్సిన వెరైటీస్ అండ్ కావాల్సిన మోడల్స్లో అన్ని దేవుళ్ళ ఫోటోలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు కావాల్సిన సైజులో కూడా వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారని చెప్తున్నారు. సో శ్రీశైలం జర్నీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను అండ్ సమీర్ బోత్ ఆఫ్ us ఆర్ హ్యావింగ్ కూల్ డ్రింక్స్. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అలౌ చేయరు కాబట్టి ఓన్లీ గ్లాస్ బాటిల్స్లో దొరుకుతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ స్ట్రీట్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఎవరైనా ఒకసారి ఎంటర్ అయితే ఏమీ కొనుక్కోకుండా అయితే వెళ్ళరు. మనం ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద షాపింగ్ స్ట్రీట్కి అయితే వచ్చాం. ఇక్కడ దాదాపు 300 షాప్స్ పైగా ఉన్నాయి. మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. శ్రీశైలం మీరు మార్నింగ్ స్టార్ట్ అయితే కనుక ఈవినింగ్కి రిటర్న్ అయిపోవచ్చు హైదరాబాద్ నుంచి. సో ఇది చాలా కంఫర్టబుల్ ప్లేస్. ఇది ఫ్రెండ్స్ మన శ్రీశైలం టెంపుల్ యొక్క విశేషాలు. ఈ కంప్లీట్ శ్రీశైలం డీటెయిల్స్ అన్నీ మీకు కవర్ చేసి చూపించాను కదా. మీకు కూడా కుదిరినట్లయితే మీ ఫ్యామిలీని తీసుకుని ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోండి. ఇంతటితో ఈ ఎపిసోడ్ని మనం ముగిద్దాం. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామెన్ వెంకట్తో మీ